అంటే ఫైర్ అని ఫస్ట్ పార్ట్ లో అన్నారు. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు. ఇంకేం కావాలి అని ట్రైలర్ టీజర్ తో ఆల్ ఇండియా దద్దరిల్లిపోయేలా ప్రమోషన్స్ చేశారు. టికెట్ ధరలు పెంచారు. అయినా ఫ్యాన్స్ తగ్గేదేలే అన్నారు. లాస్ట్ కి సినిమా హిట్టా ఫట్టా అంటే ఈ వీడియో చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రచారం నిర్వహించి అందరూ పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకునే విధంగా చేసేశారు. తగ్గేదే లేదు అంటూ ఓ మేనరిజంతో ప్రేక్షకులకు దగ్గరైన పుష్ప 2గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక కథ విషయానికి వస్తే, శేషాచలం అడవుల్లో ఓ డైలీ లేబర్గా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచంద్రం స్మగ్లింగ్ సిండికేట్ ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెకావత్ తో సహా తన దారికి ఎవ్వరు అడ్డొచ్చినా తగ్గేదేలే అని నిరూపించాడు. డబ్బు విలువ తెలుసుకొని కోట్లు సంపాదించాడు. ఇక సీక్వెల్ లో తన పేరునే ఒక బ్రాండ్ లా మార్చేశాడు పుష్పరాజ్. ఫస్ట్ జపాన్ లో ఫైట్ సీక్వెన్స్ తో మొదలుపెట్టి తర్వాత శ్రీవెలితో పెళ్లి చూపించి అదరగొట్టారు. పవర్ అంటే భయం లేదు, కానీ పెళ్ళాం మాట జవదాటుడు. శ్రీవల్లి ఏమడిగితే అది చేస్తాడబ్బా. అలా అనే సీఎంతో ఫోటో కావాలి అని అంటుంది. మరి సీఎం ఫోటో ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? పార్టీకి ఫండ్ ఇచ్చినంత మాత్రాన పుష్పరాజ్ని దగ్గరికి రానిస్తాడా? అలాగే ఈ రాజకీయ డ్రామా స్టేట్కే కాక సెంట్రల్ దాకా వెళ్తుంది. మరి పుష్పరాజ్కి సెంట్రల్ మినిస్టర్తో పనేంటి? సీఎంతో గొడవ మామూలుగా ఉండదు మరి. సో అటు ఎర్రచందనం స్మగ్లింగ్, ఇటు పొలిటికల్ డ్రామా, ఇంకేం కావాలి? సాంగ్స్ ప్లస్ పాయింట్. ఈ అల్లు అర్జున్ రష్మిక డ్యూయట్ పాటలు, శ్రీలీల కిస్సిక్ సాంగ్ మస్తుందబ్బా. జాతర సాంగ్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పాలి. లాస్ట్కి పార్ట్ 3 ఉంటుందని చెప్పేశారు. కానీ ఈ సినిమాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పాల్సి వస్తే, విలన్స్కి అంత విలనిజం చూపించే అవకాశమే రాలేదు. మంగళం శ్రీను, దాక్షాయిని, బన్వర్ సింగ్ షెకావత్ ఇలా అందరూ ఉన్నారు, కానీ పుష్పరాజ్ని గట్టిగా ఢీకొట్టలేకపోయారబ్బా. డబ్బుతో ఏదైనా సంపాదించవచ్చు, సాధించవచ్చు అని చూపించారు. మరి ఓవరాల్గా సినిమా చూడొచ్చా అంటే బన్నీ ఫ్యాన్స్కి తగ్గేదేలే. రేటింగ్ ఏమో 3 ఇచ్చేస్తాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.